హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రేషన్ కార్డు గురించి అంతకుముందు ఒక అప్డేట్ అయితే ఇచ్చామండి. అదేంటంటే డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనమైతే అప్డేట్ ఇచ్చాము. కాకపోతే అది అప్డేట్ అయితే మళ్ళీ మారిందండి. దాని గురించి చెప్పడం కోసం మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఈ వీడియోలో మీకు మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కొత్త డేట్ వచ్చేసింది. ఆ డేట్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. మన వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కొత్త డేట్ ఎప్పుడంటే జనవరి 13, 14, 15 మనకి సంక్రాంతి ఉంది కదా. సంక్రాంతి నుంచి మొదలవుతుంది అని మనకైతే గవర్నమెంట్ నుంచి ఒక వినికిడి ఉందండి. అయితే ఇంకా మనకి రేషన్ కార్డు గురించి పూర్తిగా మనకి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఇంకా రేషన్ కార్డు స్ప్లిట్టింగ్స్ ఇంకా రాంగ్ ఉంటాయి కదా, పేర్లు అవన్నీ, అలా ఏజ్ పేర్లు అవన్నీ రాంగ్ ఉన్నవి, అవన్నీ మనం సర్చ్ చేసుకునేందుకు కూడా ఇది ఒక కొత్త అవకాశం అని చెప్పుకోవాలి. అయితే ఇంకా మనకి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుందండి. ఎందుకంటే మనకి సంవత్సర ఆదాయం ఎంత అనేది మన ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్తుంది. అందువల్ల మీరు ఈలోపు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి. అయితే ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి కొత్త వీడియోస్, కొత్త అప్డేట్ ఏమొచ్చినా సరే మన వీడియోస్లో వస్తాయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఈ కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి వచ్చిన అవకాశం అయితే మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా పెన్షన్ కూడా, కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి కూడా డిసెంబర్ 2 అనుకున్నాం. అది కూడా డేట్ మారింది. అది కూడా సంక్రాంతి నుంచి పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని అయితే అనుకుంటున్నాము. ఇంకా పాత పెన్షనర్స్లో అనర్హులు ఉంటారు కదా, అంటే అర్హత లేకపోయినా పెన్షన్స్, ఫ్రాడ్ పెన్షన్స్ చాలా ఉన్నాయంటున్నారు. అలాంటివన్నీ ఏరివేసే అవకాశం అయితే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.